హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కీలెరిగి వాత అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అలా నవ్వుతావేమిటే, సిగ్గులేదు? నవ్వేలా వస్తుంది అసలు? నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు. అయితే అలా చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయమంటావో పోనీ నువ్వే చెప్పు. నేలేసి అడుగు. చెమట తద్దమ్మలా ఊరుకుంటున్నావు కాబట్టే అతని ఆటలు అలా సాగుతున్నాయి. సరే అడుగుతాననుకో, మొదట తెల్లబోతారు, భయపడతారు, ఏం లేదని బొంకుతారు, చెప్పుడు మాటలు వినవద్దని కేకలేస్తారు. 2 రోజులు కాస్త జాగ్రత్తగా నాకు అనుమానం రాకుండా మసులుతారు. 4 రోజులు పోతే మళ్ళీ మామూలు. మరొకసారి నెలేస్తే కసురుతారు, తిడతారు. ఇంకా సాధిస్తే నా ఇష్టమని మొండికేస్తారు. నేను తిట్టి ఏడ్చి సాధించి నెత్తి మొత్తుకుని నా జుట్టు పీక్కుని ఆయన జుట్టు పీకుతాను. చెంప పగలగొడతారు. ఎలాగో తెలిసిందని మరీ బరి తెగించి నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావు చెప్పప్పుడు? ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన దానితో తిరిగితే చూస్తూ ఊరుకోనను. ఊరుకోకపోతే ఉరెట్టుకో అంటే? నీలాంటి మొగుడితో కాపురం చేయను, ఇంట్లోంచి పోతానని బెదిరించు. సరే పోతే పో అంటే పంతానికి పోవాల్సి వస్తుంది. ఇంట్లోంచి ఎక్కడికి పోతాను? పుట్టింటికి పోవాల్సి వస్తుంది. 2 పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్ళుంటాను? ఉన్నా ఎంత తల్లిదండ్రి అయినా భరిస్తారా? 2 నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు. వెళ్లకుండా ఇంకా అక్కడే పడేడిస్తే కన్న తల్లికి కూడా లోకువే ఆ బ్రతుకు. ఒకసారి ఇల్లు వదిలాక మళ్ళీ తిరిగొస్తే నా బతుకు ఇంకా హీనమవుతుంది. అన్ని భయాలే నీకు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఆ మాత్రం బ్రతకలేవా? నా BA చదువుకి ఎవడిస్తాడు ఉద్యోగం? ఇచ్చిన మా గుమస్తా ఉద్యోగం. 500-600తో పిల్లల్ని పెట్టుకుని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా? పోనీ కోర్టుకెక్కుతానని బెదిరించి చూడు. కోర్టుకెక్కే స్తోమత నాకు లేదని నీకు తెలుసు, అది ఆయనకి తెలుసు. ఏదో స్నేహితురాలిని అని అంటున్నావు కానీ కోర్టుకెక్కడం తెలివి తక్కువ పని అని నీకు తెలీదే? అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు? ఆ కోపంతో ఆయన ఇంట్లోంచి తరిమితే ఎక్కడికి పోనే? నీ కర్మ అని నువ్వే అంటావు. కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు. నువ్వు నా స్నేహితురాలివని ఏదో చూడలేక అన్నాను. నీవింత చేతకాని చవటం అనుకోలేదు. కోపగించుకోకే పద్మ, నీ బాధ నాకు అర్థమైంది. పద్మ, గుప్పిట మూసి ఉంచినంతసేపేనే గుట్టు. నా కాపురం నడివీధికి ఎక్కించుకుంటే పోయేది నా పరువేగా. ఆ మొగుడితోనే బతకాల్సిన దాన్ని ఆయన్ని అందరి ముందు ఎగతాళి చేయను. ఆహాహా, లోకానికి తెలియదనుకుంటే అది నీ వెర్రి. అందరికంటే ఆఖరున తెలిసింది నీకే. అతనికి ఎంత ధైర్యంగా లేకపోతే నీ స్నేహితురాలిని ఆఫీస్లోనే ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దానితో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళం సహిస్తుందనే కదా. నీవలా నోరు మూసి కూర్చో. 4 రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతారు. పద్మ, నాకు ఈ విషయం తెలియదనుకుంటే అది నీ పిచ్చి. మంచి వయసులో ఉన్న 35 ఏళ్ల మగాడు ఏణ్ణర్థం నుంచి పెళ్ళాన్ని చెయ్యి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదన్నా ఉండాలి, లేదంటే ఇంకో ఆడదానితో సంబంధం ఉండాలి అని. ఆ పరాకులు, చిరాకులు, ఆ పరధ్యానాలు, వాటన్నిటికీ అర్థం తెలుసుకోలేని చిన్నదాన్నా, వెర్రిదాన్నా? కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థం అవదా? ఫలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదనుకోకు. తెలిసి నువ్వు ఇలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే తల్లి. నీవు మనిషివా, దేవతవా? లేక నీకు అసలు ఓ గుండె, ఓ మనసు అంటూ లేవా? ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది. చెప్పాగా, ఏడ్చి సాధించగలిగేది ఏమీ లేదని. నేను సాధిస్తూ తిడుతూ ఉంటే ఇంకా అతనికి ఇల్లు నరకల్లా కనిపించి నాకు మరింత దూరమై ఆమెకు మరింత చేరువవుతాడు. అదేం నాకు తెలియనట్టు నటిస్తూ ఉంటే ఆయన క్షణక్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది. కనీసం ఏ మొగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికే చేరతాడు. ఛా, అమ్మమ్మలా మాట్లాడటానికి సిగ్గులేదు? ఆయన గారు తిరిగినన్నాళ్ళు తిరిగి మోజు చచ్చాక ఈవిడ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడితే ఈవిడ గారు మహాపతివ్రతలా తప్పండి అంటూ లేవదీస్తుందిట. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు మన ఆడజాతి అధోగతిలోనే ఉంటుంది. కాస్తో కూస్తో చదువుకున్న నీవే ఇలా మాట్లాడితే చదువు సంధ్యాలేని పాతకాలం స్త్రీలని అనుకోవడం ఎందుకు? మనవి బానిస బతుకులే. మన జాతికి విముక్తి లేదు. ఏమిటే ఆవేశం?
పద్మ, ఇదివరకటి తరం ఆడవాళ్ళు అదృష్టవంతులే. మగాడు అలా తిరుగుతాడు కాబోలు, తిరగాలి కాబోలు. ఆడవాళ్ళు నోరు మూసుకుని సహించాలి అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బ్రతికారు. ఈనాటి చదువుకుని కాస్త విజ్ఞానం సంపాదించుకుని తప్పొప్పులు తెలుసుకునే విచక్షణ అలవడ్డాక చూస్తూ సహించక ఏమీ చేయలేక నలిగిపోతుంది. ఆనాడైనా ఈనాడైనా మగవాడి బుద్ధి చంచలం. అచంచలం కానీ అమాయకంగా తప్పులేదని నమ్మకలేక, మగవాడికి బుద్ధికి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించే నరకం ఎవరికి తెలుస్తుంది? పద్మ, నాకు బాధ లేదని సీతమ్మ వారిలా ఓర్చుకుంటూ పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నీవనుకుంటే అది తప్పు. ఏ భార్య భర్త రాసలీలను సహించదు. ఎటొచ్చి చదువు నాకిచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డున పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను. అలా ఏళ్ల తరబడి ఆలోచించు. నీవు నాకింకేమీ చెప్పొద్దు. ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తీ. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రేపు వెళ్దాం పద. మాట్లాడుకు, నువ్వు పేరు నమోదు చేయించుకో. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. నేనే అయితే 4 ఏళ్లలో వంట పని చేసుకుంటాను, కానీ ఈ జీవితానికి ఇష్టపడను. బతకడానికి అనేక మార్గాలున్నాయి. ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది. తల్లి, నేను ఈ రోజే కాపురం వదిలి ఇంట్లోంచి వెళ్ళమనటం లేదు. ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి. నీవు నన్ను స్నేహితురాలు అనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నీ కర్మ. ఇంక నీ మొహం చూడను. పద్మ, ఆవేశం నాకు ఉందే, దాంతోపాటు ఆలోచన ఉంది. అందుకే నీలా తొందరపడను. ఉద్యోగానికి అప్లై చేయమనటం తొందరపట్టమా? ముందు ఉద్యోగం రానివే బాబు, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సిందిను. మా బ్రాంచ్ ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ ఉంది. ఆఫీసర్తో చెప్పి ఎలా అయినా నీకు వచ్చేట్టు చేస్తాను. ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరుండని. నీవింకేం మాట్లాడుకు. రేపొద్దున 10 గంటలకి తయారుగా ఉండు. ఏమిటిది? ఏమిటి కాగితం? ఉద్యోగం ఆర్డరు. ఎవరికి ఉద్యోగం? చదివి చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఎప్పుడు అప్లై చేశావు? ఎందుకు? అదేమిటి? విజయవాడ బ్రాంచికా? నీకు ఉద్యోగం ఎందుకు? నాకు అసలు ఎందుకు చెప్పలేదు? ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని. నీకేం మతిపోయిందా? తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకు అసలు? తిని కూర్చోలేకే ఉద్యోగం, తిండొక్కటే ముఖ్యం కాదని. ఏం మాటలు జోరుగా వస్తున్నాయి? నీకే పుట్టిందా ఈ బుద్ధి? మనుషులు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోరు. ఏమిటిదంతా? తిన్నగా చెప్పాడు. విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను. అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. అనవసరంగా ఆవేశపడకండి. నీ వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు నీ ఉద్యోగం చేయకపోతే రోజులు గడవనంత దరిద్రం ఏమీ లేదు. దరిద్రం ఉందని కాదు, నా కాళ్ల మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది. స్వశక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఎందుకలా ఆశ్చర్యపోతారు? ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా? చూడండి, వాదన అనవసరం. నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించాను. నీవక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు, నేనిక్కడ ఒంటరిగా. మీకు పెళ్ళాం అవసరం లేదు. కావాల్సింది వంట మనిషి. డబ్బిస్తే దొరుకుతారు. అంటే ఏమిటసలు నీ ఉద్దేశం? నా ఉద్దేశం మీకు తెలుసు. ఏణ్ణర్థం నుంచి మీకు భార్య అవసరం లేదు. నా అవసరం మీకు లేదు కనుక నేనెక్కడున్నా ఒకటే అంటున్నాను. అలా తెలబోయారేం? నేనన్న మాటలో తప్పేం లేదుగా. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీకెవరు చెప్పారు? హాహాహా, గుమ్మడికాయ దొంగే ఎవరంటే మీలాగే భుజాలు తడుముకుంటారు. ఆ పద్మ వాగిందా? దాని మాటలు నమ్మావా? దాని పని చెప్తాను. అనవసరంగా ఆవేశపడకండి. నిజానిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వెర్రిదాన్ని కాదు. అయితే అందుకే వెళ్తానంటున్నావు. నీ వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఎలా వెళ్తావో చూస్తాను. ఇల్లు కదులు, చెప్తాను. ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవ్వరూ ఆపలేరు. రేపు కాకపోతే ఇంకో రోజు వెళ్తాను, లేదంటే ఈ క్షణమే వెళ్తాను. నిన్ను వెళ్ళు వెళ్ళు. 4 నెలలు ఆ చాలని జీతంతో బతికితే అప్పుడు నీకే తెలుస్తుంది. అంతకంటే తక్కువ డబ్బుతో బ్రతుకుతున్నారు లక్షల మంది. కనీసం నా కాళ్ల మీద నిలబడగలిగానన్న తృప్తి, రేపేం జరిగినా ఎదురిదే శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్లడానికి వీల్లేదు. నీవు పో. మహారాజులా ఉంచుకోండి. తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి? నీ వాడదానివేనా? పిల్లల్ని కూడా వదిలి ఇల్లు, కాపురం, మొగుణ్ణి ఏమీ అక్కర్లేదని వెళ్ళే నీవు? అవునండి, ఆడదాన్నే. ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు. భర్త ఏం చేసినా సహించి పడుండాలి అనుకునే ఆడదాన్ని కాదు నేను. నాకు ఓ వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను. అందుకే ఆడదాన్ని. ఈ పిల్లల్ని కూడా వదులుకుని వెళ్తున్నాను. ఈనాటి ఆడదాని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను.
జయ జయ నేను చెప్పేది వినదలుచుకోలేదు. భార్య విలువను మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి. ఇంకేం చెప్పకండి, వినే ఓపిక నాకు లేదు. తెగే వరకు లాగానేమో అనిపిస్తుందే నాకు పద్మ. నోర్మి, మళ్ళీ జావు కారిపోతున్నావు. 4 రోజుల్లో అతను నీ దగ్గరికి పరిగెత్తి రాకపోతే నా పేరు పద్మే కాదు. పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలెత్తిపోతారే. పని మీద 4 రోజులు వెళ్తున్నానని వాళ్ళని ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ చెప్తాలే. ఆయన పిల్లల్ని సరిగ్గా చూస్తారే. నే వెళ్ళానని కోపంతో వాళ్ళని చావుబాత్తారేమో. ఇదిగో ఈ పిల్లల వీక్నెస్సే మన పాలిట శాపం. అది మగాళ్ళకే తెలుసు. ఆ బలహీనత ఆధారంతోటే మనతో ఆడుకుంటారు వాళ్ళు. ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే. జయ, ఇంట్లో పెళ్ళాం ఉంటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలన్నా నడుపుతారు. కానీ పెళ్ళాం ఇంట్లోంచి లేచిపోగానే పరువు పోతుందన్న భయంతో చచ్చినట్లు దారికొస్తారే. 4 రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగొచ్చి కాళ్ల బేరానికి వస్తారు. నువ్వేం అధైర్యపడద్దు. నే చెప్పినట్టు విను. ప్రయాణానికి సిద్ధంగా అక్కడ మా అక్క ఇంట్లో 4 రోజులుండు. ఈ లోపల చూద్దుగానేమవుతుందో. ఆయన కోపంతో పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెడితే నీవెంత పిచ్చిదానివే. ఆవిడ గారేం నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా? నీ ఇంటికొచ్చి నీ మొగుడికి వండి పెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుందనుకుంటున్నావా? పెళ్ళి పెటాకులు లేకుండా ఓ ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ మొగుడికి ఉందా అసలు? ఆ అమ్మాయి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి తిరుగుతుంది, కానీ లోకానికి తెలిసేట్టు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుందనుకున్నావా? అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికీ నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు. నీవింట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది, కానీ నీవా ఇల్లు విడిచాక చచ్చినా రాదు. తీసుకురాడు. పిచ్చి మాటలు మాని. వారం రోజుల్లో దారికొస్తాడు, సరేనా? ప్రయాణానికి సిద్ధంకా. జయ, ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లొదిలొచ్చేస్తే పిల్లలు నేను ఏమైపోతామనుకున్నావు? చెప్పే వచ్చానుగా, ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పానుగా. పిల్లలు తల్లి కోసం ఏడుస్తారని నాకు తెలుసు, కానీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు. అయినా పిల్లల్ని మీరివ్వనన్నారుగా. ఇంక మీకు నేనున్నా లేకపోయినా పర్వాలేదుగా. పిల్లల మీద ప్రేమతో నేను చచ్చినట్లు ఉంటాను. జయ, ప్లీజ్ అలా మాట్లాడుకో. నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావు అనుకోలేదు. అవును, ఏదో ఉత్త బెదిరింపు. కాపురాన్ని, మొగుణ్ణి, పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే, ఏదో బెదిరిస్తుంది అనుకున్నారు, అంతేనా? ఈ నమ్మకంతోటే కదా మీ మగాళ్ళు ఆటలాడతారు. జయ ఏదో అనబోయింది. మర్చిపోదాం, ఇంటికెళ్దాం. మర్చిపోదాం. ఈ మాట మీ మగాళ్ళకి అలవాటేగా. చేసిందంతా చేసి ఆ మోజులు తీరగానే భార్య దగ్గరకొచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మొగుడిని దగ్గరికి తీసుకుని, అయ్యో అలా అనకండి. అనడానికి నేను 18వ శతాబ్దపు ఆడదాన్ని కాదండి. మర్చిపోదామా? ఎంత తేలిగ్గా అనగలిగారు? అదే నేను చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా? జయ, మనిషి అన్నాక ఏదో వీక్నెస్సు. అందులో మగాళ్ళకి ఇంకా వీక్నెస్ ఉంటుంది. మీ ఆడవాళ్ళకి అది తెలీదు. చూడు, మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో, స్టీల్ సామాన్లో కనపడగానే ఎంత ఆరాటపడతారు. అది మీకు కావాలని, అలాగే మాకును. ఆహాహాహా, ఎంత బాగా చెప్పారండి. అవును, ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజుంటే తప్పులేదు. పాపం చీరలు, సామాన్లతో మా ఆడవాళ్ల బలహీనతలు తీర్చుకుంటాం. అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికో చీరో సామానో కొనిచ్చి ముచ్చట తీరుస్తారు. కానీ పాపం మీకు అలాంటి వాటి మీద మోజుండదు కనుక ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజును మేము అర్థం చేసుకోవాలంటారు. భేష్, చాలా బాగా చెప్పారు. అది కాదు జయ, నీకు అర్థం కాదు. మనిషి బలహీనతని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? చూడు జయ, ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పటడుగు వేస్తాడు, కానీ తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీల్ అవుతాడో నీకు తెలీదు. కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతం అవుతాడో నీకు అర్థం కాదు. నా బలహీనత మగాడికి శాపం కానీ వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయ. మనశ్శాంతి కరువై అటు వదల్లేక ఇటు తప్పు చేస్తున్నానన్న భావం మగవాణ్ణి దహించేస్తుంది. మన పెళ్లిలో ఉన్న మహత్యం, పవిత్రత ఏమిటో కానీ కట్టుకున్న భార్యని కాదని మగాడెక్కడికి వెళ్ళలేడు. వెళ్ళినా తాత్కాలికం. జయ, అర్థం చేసుకో. చూడండి, నేను ఇల్లు వదిలొచ్చాను కనుక సంఘంలో పరువు పోతుంది కనుక ఇల్లు పిల్లల్ని చూసుకోవటం కష్టం కనుక ఈరోజొచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్తున్నారు. గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతుంది. మీ మగాళ్ళు అవకాశవాదులు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా, ఎక్కడికి పోతుంది అనుకుంటారు.
అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం, ఉంటే ఉండు పోతే పో అనేవారు. నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు, ఉత్త బెదిరింపు అనుకున్నారు. కాదని తేలగానే కాళ్లబేరానికి దిగారు. జయ, ఎందుకు అలా చూస్తారు? నే అన్న దాంట్లో తప్పులేదని మీకు తెలుసు కనుక ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మా ఆడవాళ్లు మీ మీద ఆధారపడినంతకాలం మీరేం చేసినా సహించాలి. కానీ స్వశక్తితో కాళ్ళ మీద నిలబడితే మీ ఆటలు సాగవు. నా ఈ పాఠం మా ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి. జయ, చచ్చిన పాముని ఇంకా చంపకు ప్లీజ్. ఇక మీదట ఇలా జరగదని హామీ ఇస్తున్నాను. ఇంటికి వెళదాంరా, పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేదని. ప్లీజ్. నాకు కొంచెం టైం కావాలి ఆలోచించటానికి. మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు. మీ తీపి మాటలకి లొంగిపోయేటంత బలహీనురాలిని కాదిప్పుడు. మీరు వెళ్ళండి. 2 రోజుల్లో నా నిర్ణయం తెలియచేస్తాను. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు ఇప్పుడు. నే చెప్పలేదటే ఈ మగమహారాజులు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని. పెళ్ళాం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలీదే. ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు. ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ళబేరానికి వస్తారు. ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి. పాపం ఏడుపు మినహా ఉన్నారే, అంతలా దిగజారిపోయారంటే పాపం ఇట పాపం. ఇంకేం ప్రాణనాథ అట్లనకుడి అంటూ నీవే కాళ్ళు పట్టుకో. నోరు మూసుకునుండు. కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ రేపు వెళ్ళు. థ్యాంక్స్ పద్మ. నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడుండేదాన్ని. నాలో నేను కుములుతూ ఏడ్చి సాధించి ఏమీ చేయలేక. అవునే, నీలా ఆడవాళ్లు ఏమీ చేయలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు కథలు జరిగాయి. తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి. దానికి కావలసింది ఆర్థిక స్వాతంత్రం. అది ఉంటే ఏదన్నా చేయొచ్చు. నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చిందే. థ్యాంక్స్ పద్మ, థ్యాంక్స్. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.